హాయ్ డియర్ ఫ్రెండ్స్, నేను మీ రాబర్ట్ రవిచంద్ర అండి. కాకినాడ నుంచి మీతో మాట్లాడుతున్నాను. ఐఎంసి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ అనే ఆయుర్వేదిక్ బేస్డ్ కంపెనీలో గత 4 సంవత్సరాల నుంచి కొన్ని వేల మందికి ఐఎంసి ప్రొడక్ట్స్ పరిచయం చేసిన మంచి హ్యాపీనెస్ పొందిన అనుభవంతో నేను మీకు ఒక ఇబ్బంది అంటే లైఫ్ స్టైల్ డిసీజ్ వల్ల వచ్చింది కావచ్చు, మన ఆహారపు అలవాట్ల వల్ల వచ్చింది కావచ్చు. తనకి ఇబ్బంది అయితే వచ్చిందండి. ఆ ఇబ్బందిని ఈ రోజు ఎలా అధిగమించవచ్చు అనే దాని గురించి ఈరోజు టాపిక్ డియర్ ఫ్రెండ్స్. నేను అడిగిన ప్రశ్నలకి అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మన హైట్ కి తగ్గ బరువు వెయిట్ మనం ఉంటున్నాం. మా అమ్మగారు మా నాన్నగారు ఒకే వెయిట్ ఉన్నారండి. ఇప్పుడు నేను కూడా జన్యుపరంగా జీన్స్ అలా వచ్చేసాయండి. అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? బరువుదే ఉంది సార్, బబ్లీగా చెబ్బీగా ఉంటే బాగుంటుంది కదండి అని అనిపిస్తుంది. మనల్ని మనమే కన్విన్స్ చేసేసుకుంటాం. కరెక్ట్ విషయాలు ఈ రోజు మనం మాట్లాడుకుందాం డియర్ ఫ్రెండ్స్. మీరు అందరూ సిద్ధంగా ఉంటే కనుక, మీ ఆరోగ్యం మీ చేతిలో, మన ఆరోగ్యం మన చేతిలో. ఆహారమే ఔషధం. బరువు మార్పుడు ఒబేసిటీ అనేది, వెయిట్ తగ్గడం కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు కదా. తగ్గించుకోవాలనే ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తికి అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయండి. లక్షల రూపాయలు, వేల రూపాయలు ఖర్చు. మనం సరైన నిర్ణయం తీసుకుని మన వే ఆఫ్ లైఫ్ స్టైల్ మార్చుకుని ఆయుర్వేదాన్ని పట్టుకుంటే ఇది కదా మన ఆస్తి, ఇది కదా మనకి రూట్స్ అండ్ మన హక్కు. డబ్బులు లక్షలు ఖర్చు పెట్టి టెంపరీగా తగ్గి తర్వాత మళ్ళీ ఇబ్బంది పడుతున్న కొన్ని వందల మందితో నాకున్న పరిచయాలు పెట్టి, సో నా యూట్యూబ్ చూసి కావచ్చు, లేకపోతే నా దగ్గర యూజ్ చేసిన వాళ్ళు జీవన శైలి మార్చుకుని ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని చూసి ఎలాగా ఇది జరిగింది, ఇది సాధ్యమా అని అడిగితే, మనం గెలవాలనుకుంటే గెలుస్తామండి, ఓడిపోవాలనుకుంటే ఓడిపోతుంది. యద్భావం తత్వవతి. అలాగే వెయిట్ లాస్ కూడా మనం చాలా ఈజీగా మౌల్డ్ చేసుకోవచ్చు మన శరీరాన్ని. మీకు బరువు తగ్గాలని ఉందా మిత్రమా? బరువు ఎందుకు తగ్గాలండి? బాగానే ఉన్నాను కదా ఇప్పుడు అన్న ఫీలింగ్ ఉంటే కనుక అండి ఈ సెషన్ మీకోసం. ఎక్కువ బరువు ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మెటబాలిక్ అండ్ హార్మోనల్ సమస్యలు వస్తాయండి. కరెక్ట్ గా వినండి. వెయిట్ మీరు ఉండాల్సిన హైట్ కి వెయిట్ కి తగ్గట్టు కనుక లేకుండా ఉంటే మిమ్మల్ని చూసుకుంటే మీకే అర్థమైపోతుందండి, కొంచెం నేను వెయిట్ ఎక్కువగా ఉన్నాను ఉండాల్సిన దానికన్నా నా ఫీలింగ్ వస్తే ఖచ్చితంగా వీడియో మీకోసం. టైప్ 2 డయాబెటీస్ కి మీరు సిద్ధంగా ఉన్నట్టే. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. పీసీఓఎస్ ఆడపిల్లలకైతే పీసీఓడి, మహిళల్లో చాలా ఇబ్బందులు స్టార్ట్ అవుతాయండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తాయండి. మెటబాలిక్ సిండ్రోమ్ వస్తుంది. అలాగే గుండె రక్తనాళాల్లో కూడా సమస్యలు వస్తాయి. మీకు హై బీపీ వస్తుంది, హార్ట్ అటాక్స్ వస్తాయండి, స్ట్రోక్ రావడానికి అవకాశం ఉంది, కొలెస్ట్రాల్ పెరిగిపోతాయండి, ఇంకా రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోతుందండి. చాలా ఇబ్బందులు వస్తుంది. అవి మాత్రమే కాదండి, జీర్ణ వ్యవస్థ, లివర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫ్యాటీ లివరు, గ్యాస్, ఎసిడిటీ అండి, ఎసిడిటీ రిఫ్లెక్స్ అండి, దాంతోపాటు గాల్ బ్లాడర్ స్టోన్స్, కాన్స్టిపేషన్. జీర్ణ వ్యవస్థ, లివర్ కి సంబంధించి 3 రకాల ఇబ్బందుల సెగ్మెంట్ చెప్పాను. ఇప్పుడు 4. ఒళ్ళు ఎక్కువ పెరిగిపోవడం వల్ల, బరువు పెరగడం వల్ల ఎముకలు కేళ్లలో సమస్యలు, మోకాళ్ళు, నడునొప్పి, ఆర్థరైటిస్ వస్తుందండి. నెక్స్ట్ ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. కీళ్లు దెబ్బతింటాయండి, కదలిక చాలా మూమెంట్ చాలా స్లోగా ఉంది. 5వ కేటగిరీ అంటే లంగ్స్ కి సంబంధించి శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అంటే నిద్రలో స్లీప్ అప్నియా, నిద్రలో శ్వాస ఆగిపోతుందండి, ఇబ్బందిగా ఉంటుంది, ఉరకు వస్తుంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి, ఆస్తమా లాంటి తీవ్రత పెరుగుతుంది. ఇంకా 6వ సెగ్మెంట్ అండి మూత్రపిండాలు, యూరిక్ యాసిడ్ పెరుగుతుంది, గౌట్ లాంటి నొప్పులు వస్తాయండి, వ్యాధులు పెరుగుతాయి, మోకాళ్ళు, ఈ బొటన్ వేలు దగ్గర చాలా ఇబ్బందులు పడతారు, కిడ్నీ పనితీరు తగ్గుతుంది. 7వ సమస్య అండి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. వెయిట్ పెరగడం వల్ల ఇమ్యూనిటీ తగ్గితే తరచూ జలుబులు, జ్వరాలు, ఇన్ఫెక్షన్లు ఎక్కువగా పెరుగుతాయి. దాంతోపాటు సో మెంటల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుందండి. సో డిప్రెషన్, మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుందండి, యాంగ్జైటీ పెరుగుతుంది, నిద్రలేమి, సోషల్ ఐసోలేషన్ అండి, చాలా మందితో చనువుగా కలవలేరు. ఇంకా మహిళల ఆరోగ్యం విషయంలోకి వస్తే కేటగిరీ 9th
నెలసరిలు ఇంబ్యాలెన్స్ అవుతాయండి పీరియడ్స్. మీకు ఈ కన్సీవ్ అవ్వడం, గర్భం దాల్చడంలో ఇబ్బందులు వస్తాయండి. గర్భం దాల్చిన తర్వాత అంటే మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. హార్మోనల్ డిజార్డర్స్ వస్తాయండి. ఇంకా 10వ కారణం కూడా చెప్తాను ఇబ్బంది. క్యాన్సర్ లాంటి రిస్క్ కూడా పెరుగుతుందండి. బ్రెస్ట్ క్యాన్సర్, కాలన్ క్యాన్సర్ అండి, యూట్రస్ క్యాన్సర్, ప్యాంక్రియాసిస్ క్యాన్సర్ కూడా రావడానికి అవకాశం ఉంది. అంటే ఇంచుమించు నేను ఒక 10 రకాల ఇబ్బందుల్ని అంటే అన్ని కలిపి ఒక 10 రకాలు చెప్పానండి. బరువు పెరగడం వల్ల ఇన్ని ఇబ్బందులు మళ్ళీ చూపిస్తాం. క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. ఆడపిల్లలు అయితే కనుకండి గర్భధారణ, నెలసరి, గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మెంటల్ హెల్త్ పాడవుతుంది, ఇమ్యూనిటీ తగ్గుతుంది, మూత్రపిండాలు, యూరిక్ యాసిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, శ్వాసకోశ వ్యాధులు పెరుగుతాయండి, ఎముకలు, కీళ్లు ఇంబ్యాలెన్స్ అవుతాయి, సమస్యలు పెరుగుతాయి, జీర్ణ వ్యవస్థ, లివర్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి, రక్తనాళాలు, గుండె సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, మెటబాలిక్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది, సమస్యలు పెరుగుతాయి. 10 చాలు కదండి, 10లో ఒకటి చాలు కదా. నానా రకాల ఇబ్బందులు పడి సంవత్సరాల తరబడి లక్షలు ఖర్చు పెట్టుకుని ముట్టుకుంటే వేలు, వందలు, నానా తలపోట్లు, నచ్చింది తినలేమండి, తింటే ఉండలేమండి. ఇన్ని రకాల ఇబ్బందులు. బరువు పెరగడం ఒక వ్యాధి కాదు డియర్ ఫ్రెండ్స్, కానీ అనేక వ్యాధులకి మూల కారణం. బరువు పెరగడం అనేది ఎప్పుడు వ్యాధి కాదు, చాలా వ్యాధులకి అది ఎంట్రీ గేట్లు అంటారు. బరువు తగ్గించడం అందంగా కనిపించడానికి కాదు డియర్ ఫ్రెండ్స్, జీవితాన్ని పొడిగించడానికి. చాలా మంది అందంగా ఉంటావు కాబట్టి ఒళ్ళు తగ్గావా అంటారు. కాదు కాదండి, పిల్లలకి ఇంకొక 10 సంవత్సరాలు వాళ్ళకి ఏదో చేసి పెట్టడం కోసం ఒళ్ళు తగ్గాలండి. వాళ్ళ ఆనందాలు, వాళ్ళ సంతోషాల్లో భాగస్వామి కావడం కోసం ఒళ్ళు తగ్గించుకోవాలి. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్కి వెళ్ళిపోదాం. బిఎంఐ ఎంత బరువు ఉండాలి, ఎంత హైట్ కి అనేది క్యాలిక్యులేట్ చేయాలి. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. బాడీ మాస్ ఇండెక్స్ అంటే మన బరువు డివైడెడ్ బై ఎత్తు ఇన్ మీటర్ స్క్వేర్ లో మీరు కొలుచుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీ బరువు 70 కేజీలు ఉందండి ప్రజెంట్, దాన్ని మీటర్స్ లో కన్వర్ట్ చేసేసుకోండి. అంటే 1 మీటర్ 1.70 మీటర్స్ వచ్చేసాయి. ఇప్పుడు బిఎంఐ క్యాలిక్యులేషన్ మీరున్న వెయిట్ 70 అండి, ఇక్కడ స్క్వేర్ అన్నాం కదా, 1.7 ఇంటూ 1.7 క్యాలిక్యులేట్ చేసుకుంటే 24.2 వచ్చింది. 24.2 అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే మీరు అండర్ వెయిట్ లో ఉన్నారా, నార్మల్ వెయిట్ లో ఉన్నారా, ఓవర్ వెయిట్ లో ఉన్నారా, ఊబకాయంతో ఉన్నారా అనేది ఇక్కడ తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక అద్భుతమైన క్లారిటీతో కూడుకున్న ఇన్ఫర్మేషన్ ఉంది. 1 సెకండ్. ఇక్కడ ఫ్రెండ్స్, ఈఎంఐ అనేది ఒక నెంబర్ కాదండి, నిజమైన ఆరోగ్యం జీవన శైలిలో ఉంటుందన్న నెంబర్ ఎలా చేంజ్ చేసుకోవాలో చూడు. ఇప్పుడు అండర్ వెయిట్ లో ఉన్నారనుకోండి, ఇందాక నేను చెప్పినట్టు వెయిట్ మీ హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ మధ్యలో డివైడెడ్ బై చేసుకుంటే ఆ వచ్చిన నెంబర్ కనుక 18.5 ఉందనుకోండి, మీరు అండర్ వెయిట్ లో ఉన్నాడు. 18.5 నుంచి 24.9 మధ్యలో ఉందనుకోండి, నార్మల్ వెయిట్ లో ఉన్నాడు. మీరు 25 దాటింది అనుకోండి, ఓవర్ వెయిట్ లో ఉన్నాడు. 25 దాటింది. అలాగే అంతకు మించండి, 30 దాటేసింది, మీకు 30 దగ్గరలో ఉన్నారు, 34.9 ఒబేసిటీ అని. ఇంకా ఎక్స్ట్రీమ్లీ ఒబేసిటీ అని 35+ ఉంటాయి. కాబట్టి మీ బాడీ మాస్ ఇండెక్స్ ని ఈ రోజు చెక్ చేసుకోండి. మరొకసారి నేను ఫార్ములా చూపిస్తున్నాను. మీ బరువు చూసుకోండి కేజీల్లో, అలాగే మీ హైట్ చూసుకోండి, టేప్ ఉంటుంది కదా, 1 పాయింట్ ఎంత అయితే ఉందో అది రాసుకోండి. మీ వెయిట్ క్యాలిక్యులేటర్ లో కొట్టండి, ఈ హైట్ ని మల్టిప్లై చేసి దాన్ని డివైడ్ చేయండి, దాంతో మీకు వచ్చే బిఎంఐ ఎంత ఉందో చూసుకోండి. మీరు డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయండి, చార్ట్ జీపీటీలో కలిపి ఈజీగా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు. లేదంటే కనుకండి మీ హైట్ వెయిట్ చార్ట్ బాక్స్ లో పెడితే నేను చెప్తాం. అలాగే లావ్ ఎందుకు పెరిగిపోతుందండి, ఎందుకు బాడీ శరీరం పెరుగుతుందంటే మనం తినే ఆహారం ద్వారా శక్తి అంటే క్యాలరీస్ వస్తాయి. శరీరం రోజువారీ పనులు ఆ శక్తిని వినియోగించుకుంటాయి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఎక్కువ తింటామంటే ప్లస్ తక్కువ వినియోగం వల్ల ఫ్యాట్ వచ్చేస్తుందండి, కొవ్వు పెరిగిపోతుంది. రోజు అదే జరుగుతుందండి, అందుకే లావు పెరుగుతుంది. అంటే తినేదానికి చేసేదానికి వర్క్ బ్యాలెన్స్ అవ్వట్లేదు.
తినటం వల్ల క్యాలరీస్ వస్తున్నాయి, ఖర్చు పెడితే శక్తి వస్తుంది. కానీ మనం తింటున్నాం కానీ ఖర్చు తక్కువ పెడుతున్నాం, అంతే. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే రోజు మీరు ఒక 1000 రూపాయలు సంపాదిస్తున్నారు, ఒక 900 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, ఒక 100 రూపాయలు సేవింగ్ అవుతుంది. అదే మీకు 1000 రూపాయలు ఖర్చు వచ్చిందండి, ఇన్కమ్ వచ్చింది, 1000 రూపాయలు ఖర్చు పెట్టేశారండి, ఏమీ లేదు. 1000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది, రూపాయే ఖర్చు పెట్టారు అనుకోండి, 99 రూపాయలు. నెక్స్ట్ డే నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఇక్కడ ఇన్కమ్ పెరుగుతుంది కదా, అలాగే ఫ్యాట్ కూడా పెరుగుతుంది. ఇది సమస్య కాదు డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక హ్యాబిట్ అండి, అలవాటు అయిపోయింది అంతే. ఇందులో మనం బయటికి రావాలంటే, లావు తగ్గాలంటే బాడీ సిస్టమ్ ని ఏర్పాటు చేసుకోవాలి. శరీరంలోకి తక్కువ క్యాలరీలు పంపించడం అలవాటు చేసుకోవాలి. ఫుడ్ రీజనబుల్ గా తీసుకోవాలి, అవసరమైనప్పుడు తీసుకోవాలి, ఆకలి అయినప్పుడు తీసుకోవాలి. టైం అయితేనో, ఇంట్లో వాళ్ళు పిలుస్తున్నారనో, పిల్లలు వదిలేశారనో, డబ్బులెట్టు కొనుక్కున్నామనో కాదండి. శరీరం అడిగినప్పుడు ఇవ్వాలండి, వద్దన్నప్పుడు మానేయాలి. శరీరం ద్వారా ఎక్కువ క్యాలరీలు ఖర్చు అయ్యే విధంగా చేయాలండి, బాడీకి సిస్టమ్ అలవాటు చేయడం. అప్పుడే పాత కొవ్వు కరిగిపోతుందండి. ఇంజక్షన్లు, ఇంద్రజాలాలు ప్యూర్ బాడీ సిస్టమ్ కాదా. ప్యూర్ బాడీ సిస్టమ్ అంటే ఇదేనండి, తక్కువ తినాలి, ఎక్కువ పని చేయాలి. నెక్స్ట్ చూద్దాం. మరి ఏం తినమంటారు రాబర్ట్ గారు? ఏం తగ్గించాలి? కడుపు నిండా తినాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కడుపు నిండా తినాలి, లో క్యాలరీస్ కు ఉపయోగించుకోవాలి. అంటే కడుపు నిండాలి అంటే లో క్యాలరీస్ అంటే కూరగాయలు, ఆకుకూరలు, టమోటా, కీర, సొరకాయలు లాంటివి తింటే, దోసకాయలు లాంటివి ఇలాంటివి తినటం వల్ల, ఆనపకాయలు లాంటివి కడుపు చాలా నిండుగా ఉంటుందండి. వెజిటేబుల్స్ మితంగా తినాల్సినవి ఏంటంటే, ఇవి ఎక్కువ తినొచ్చు, పైన నేను చెప్పినవి ఎంతన్నా తినొచ్చు, డైజెషన్ బాగా అవుతుంది. మితంగా లిమిట్ గా తినాల్సినవి రైస్ అండి, అన్నం, చపాతి, నెయ్యిలు, డ్రై ఫ్రూట్స్ అండి. ఘీ, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ చాలా బ్యాలెన్స్డ్ గా తినాలి. ఇంకా నమస్కారం పెట్టించాల్సినవి ఏంటంటేనండి, మైదా, షుగరు, చిప్స్, కూల్ డ్రింక్స్. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎక్కువగా తినదగ్గవి కూరగాయలు, ఆకుకూరలు, టమోటా, కీర, సొరకాయలు లాంటి వెజిటబుల్స్ అన్ని తినొచ్చు. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటబుల్స్ తినొచ్చు. బ్యాలెన్స్డ్ గా తినాల్సినవి అన్నం, చపాతి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అండి. బాగా తగ్గించేయాల్సిన డ్రింక్స్, ఎస్పెషల్లీ చిప్స్, మైదా, ఇవన్నీ తగ్గించేసుకుంటే మంచిది ఆరోగ్యం. మందులు మోసం చేయవు, జీవన శైలే పరిష్కారం. ఇంత పెద్ద పదం ఎందుకు వాడేశారండి మోసం అని అంటే, మనం కావాలనుకుంటున్నాం కాబట్టి అండి, తప్పక మెడిసిన్ దొరుకుతుంది బయట మీకు, అంతే. తగ్గించాల్సింది కొవ్వు అండి, పెంచాల్సింది కండరాలు, ఎముకల స్ట్రెంత్ అండి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉండాలి. ఇప్పటి వరకు నేను మీకు జీవన శైలి, సో మనం మానసికంగా సిద్ధం అవ్వడం కోసం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇప్పుడు సొల్యూషన్ ఇస్తాను. ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్, ఐఎంసి ఆయుర్వేదిక్ సంస్థ 2007 సంవత్సరం నుంచి ఇంచుమించు 2026 సంవత్సరాలు, ఇంచుమించు 19 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం, 1,34,00,000 మంది సాటిస్ఫైడ్ కస్టమర్స్ కలిగి, భారతదేశంతో పాటు బయట విదేశాల్లో కూడా తన మా వ్యాపారాన్ని స్వదేశీ సంస్థ, భారతీయ కంపెనీ చేసుకుంటుందండి. 2 చేతులతో దండం పెట్టి వాడుకుంటున్నారు బయట దేశాలు. మనకేంటంటే పెరటి చెట్టు వైద్యానికి పనిచేయదు కదండి, చెప్తే నచ్చదు. అందుకే మనం ఆలోచన విధానాలు బట్టి మన ఆరోగ్యాలు ఉంటున్నాయండి. ఇప్పటికైనా మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి న్యాచురల్ ప్రొడక్ట్స్ వచ్చాయండి. ఇన్స్టెంట్ గా ఏది జరగదు, ఉన్నా అది అలా వచ్చినా ఉండదు. ఇక్కడ అలోవెరా ఉంటుందండి, ఈ ఫ్యాట్ అవే టాబ్లెట్లు, స్టే ఫిట్ అండ్ లైట్. ఇవి WHO సర్టిఫైడ్, ఆయుష్ డిపార్ట్మెంట్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అండి. అలోవెరా ఉంటుంది, కలబంద, గుగ్గులు ఉంటుంది, గ్రీన్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుందండి, గ్రీన్ టీ. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది అంటే అందుకు సపోర్ట్ చేస్తుంది. జీర్ణ వ్యవస్థ, మెటబాలిజం పెంచడంలో సపోర్ట్ చేస్తుంది. జీర్ణక్రియ అండి మెరుగుపరుస్తుంది. సహజంగా బరువు తగ్గే ప్రక్రియకి ఇది సపోర్ట్ చేస్తుందండి. సెకండ్ ప్రొడక్ట్, ఐఎంసి గ్రీన్ టీ విత్ హిమాలయన్ బెర్రీ అండ్ హెర్బ్స్. అయితే గ్రీన్ టీ దొరుకుతుంది కదా అని చెప్పి వేసుకోవడం కాదండి, దానికి ఎంతవరకు బ్యాలెన్స్ ఉంది, ఆమోదం ఉంది, శరీరానికి ఏమాత్రం సపోర్ట్ చేస్తుంది, ఇన్స్టెంట్ గా ఇస్తుందా, లైఫ్ టైం ఇస్తుందా, శరీర తత్వాన్ని మారుస్తుందా. ఈరోజు ఓన్ R&D కలిగిన కంపెనీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఓన్ సైంటిస్టులు కలిగిన కంపెనీ మన ముందు ఉందండి ఐఎంసి. ఇది వాత, పిత్త, కఫ దోషాలను బ్యాలెన్స్ చేయడంలో సహకరిస్తుంది. గ్రీన్ టీ లీవ్స్ ఉంటాయి, హిమాలయన్ బెర్రీ సీడ్స్ ఉంటాయి, దాల్చిన చెక్క ఉంటుందండి, ఎండిన అల్లం ఉంటుంది, పసుపు, ఇతర హెర్బ్స్ ఉంటాయి. మా ఇంట్లో కూడా ఉన్నాయండి దాల్చిన చెక్క. అంటే మన ఇంట్లో దాల్చిన చెక్క పేరుతో కూడిన వస్తువు ఉంది తప్ప అందులో గుణం లేదు.
మీ నానమ్మ గారు మా నానమ్మ గారి టైంలో వాళ్ళు రసం చారు పెడితే కరివేపాకు అలా దూస్తే వెళ్ళండి ఆ చారు గిన్నెలో పడేవాం. అద్భుతంగా ఉండేదండి స్మెల్. మరి ఇప్పుడు కూడా మనం కరివేపాకు వేస్తున్నాం అండి. పేరుకే కరివేపాకు అని, అందులో తత్వం లేదు. ఈ ఒక్క ఎగ్జాంపుల్ సరిపోతుందండి. అమ్మమ్మలు నానమ్మలు వండిన వంటలు, ఆ విధానాన్ని మన తల్లులు, మన అక్కలు, భార్యలు వండుతున్నా సరే బెటర్ ఆఫ్. ఎందుకు టేస్ట్ రావట్లేదు అంటే విధానం కరెక్టేనండి. ముడి పదార్థాలు మారిపోయినాయి. శరీరాన్ని సహజంగా డిటాక్సివేషన్ చేస్తుంది. మెదడు శరీరాన్ని తాజాగా ఉంచుతుందండి. జీర్ణక్రియకి సపోర్ట్ చేస్తుందండి. బరువు తగ్గే ప్రాసెస్ ను సపోర్ట్ చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. That's it. ఇంకా మూడో ప్రోడక్ట్ అండి స్టివియా ఫోర్స్. దీన్ని హనీ ప్లాంట్ అంటారు. ఇది సహజంగా స్వీట్నర్ అండి. చక్కెర కంటే 200 to 300 టైమ్స్ రెట్లు ఎక్కువగా తీపిదనం కలిగి ఉంటుంది. ఇందులో మీకు క్యాలరీస్ జీరో అండి, కార్బోహైడ్రేట్స్ జీరో. అంటే జీరో కార్బన్, జీరో కార్బోహైడ్రేట్స్. రక్తంలో గ్లూకోజ్ ని కంట్రోల్ చేస్తుందండి. షుగర్ కంట్రోల్ చేస్తుంది. రక్తంలో షుగర్ కంట్రోల్ చేస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. శక్తిని పెంచుతుంది. ఇమ్యూనిటీని బలపరుస్తుంది అండి. ఫ్రక్టోజ్ చక్కెరకి బదులు ఇది వాడితే ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా మధురంగా ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ డియర్ ఫ్రెండ్స్, డైలీ ప్రోటీన్ డైట్. ఇది శరీరానికి కావాల్సిన ప్రాపర్ ప్రోటీన్ ఇస్తుందండి. ఎనర్జీని పెంచుతుంది. బరువు కంట్రోల్ చేయడంలో సహాయం చేస్తుంది. హార్ట్ ఫంక్షనింగ్ బాగా చేస్తుంది. దాంతోపాటు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది బాడీలోంచి. రక్తంలో షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. ఇది శరీరాన్ని బలం, కండరాలకు శక్తి ఇస్తుందండి. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా హృదయానికి, ఎముకలకు మేలు చేస్తుందండి. సోయా ఫ్యాట్ బేస్డ్ పౌడర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికండి జీర్ణ వ్యవస్థని, షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. రక్తంలో శక్తిని పెంచుతుంది. రుచిగా తాగడానికి బాగుంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ డే ఆఫ్ ఫ్రెండ్స్, హెర్బల్ మిక్స్ వెజ్ సూప్. కూరగాయలు, హెర్బ్స్, ఫైబరు కలిసిన పూర్తి ఆరోగ్యకరమైన సూప్ అండి. రోజు తాగితే లైట్ ఫుడ్, మంచి న్యూట్రిషన్ అండి. 33 రకాల వెజిటబుల్స్ ఇంక్లూడింగ్ మిరియాలు ఉంటాయండి ఇందులో. ఇది సాధారణ సూప్ కాదండి, హెర్బల్ న్యూట్రిషన్ సప్లిమెంట్. ఇది చాలా ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంటుంది. 130 రూపీస్ పడుతుంది. 10 ప్యాకెట్లు ఉంటాయి. 13 రూపాయలు పడుతుంది ప్యాకెట్ ఇంచుమించు. 130 or 180, 160 ఎంతో. శరీరానికి ఎనర్జీ ఇస్తుందండి. ఇమ్యూనిటీ పవర్ పైన రాస్తుంది, ఇమ్యూనిటీ బూస్టర్ అని. అలసట తగ్గిస్తుందండి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ బాడీకి సమృద్ధిగా ఇస్తుందండి. హార్ట్ ఫంక్షనింగ్ హెల్త్ ని డెవలప్ చేస్తుందండి. అలాగే నావెల్ ఆయిల్ మీకు తెలుసో లేదు, చిన్నతనంలో బొడ్డు లోపల ఆయిల్ వేసేవారండి బొడ్డులో. అది చాలా రకాలుగా ఇబ్బందులు తగ్గిస్తుందండి. అలాగే నావెల్ ఆయిల్ కూడా వెయిట్ లాస్ కి ఆ బేస్ న పునాదిని స్ట్రాంగ్ చేస్తుందండి. డైజెషన్ ని మెరుగుపరుస్తుంది. ఇమ్యూనిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గిస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. కడుపు నొప్పి తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని, కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ దొరుకుతుంది. ఈ సెట్ అండి ఫ్యాట్ అవే, డైలీ ప్రోటీన్ డైట్, నావెల్ ఆయిల్, మిక్స్డ్ వెజ్ సూప్, గ్రీన్ టీ, స్టివియా ఫ్రూట్స్. ఈ సెట్ మీరు యూజ్ చేయగలిగితే మంచి ఆరోగ్యం వస్తుందండి. వెయిట్ లాస్. కాబట్టి మీలో ఎవరైనా వెయిట్ న్యాచురల్ గా తగ్గించుకోవాలి, అంతేగాని ఎక్కడికో వెళ్తానండి ఏదో తాగుతానండి అంటే, నువ్వు తాగేతో బాగానే ఉంటది. మరి నీ ఇంటికి పాలు పోసే కుర్రోడు కూడా వాళ్ళ అమ్మని తగ్గించుకోవాలనుకుంటాడు కదా వెయిట్. విద్య, వైద్యం ప్రాథమిక హక్కండి, వ్యాపారం కాదు. ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి. ఇవి లైఫ్ టైం వాడక్కర్లేదండి. అప్పులు చేయక్కర్లేదండి. మనకి స్థాయికి తగ్గినట్టు ఎగరక్కర్లేదండి. జీవన శైలిని మార్చుకుంటే చాలు. నేను పసుపు మార్చమంటాను, ఆయిల్ మార్చమంటాను. నీళ్లు తాగుతున్నారు, మంచినీళ్ళు తాగండి అని చెప్తాను. దానికి శ్రీ తులసి యాడ్ చేసుకోండి అంటాను. చాలా ఉన్నాయి. సో మీరు మాతో కనెక్ట్ అవ్వండి. నేను ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తాను మీ హెల్త్ కండిషన్ బట్టి. దాంతో పాటు మీకు యూసేజ్, డోసెస్ తో పాటు డైట్ ప్లాన్ చెప్తాం. కొన్ని వందల వేల మందికి ఆయుర్వేదం సమాధానం చెప్పిందండి. ఇక్కడ ఆయుర్వేదం అనేది మన ఆస్తి, మన హక్కు అండి. మన రక్తంలోనే ఉందండి. మన పూర్వీకులు, అమ్మమ్మలు, నాన్నమ్మలు మనకి ఎన్నో అలవాట్లు చేశారని అవి మర్చిపోయాం కాబట్టి కొత్తగా ఏదో మనకి అనిపిస్తున్నాం. బయట ఏదో కలర్స్ తో కనపడుతున్న బోర్డులు, యాడ్లు మనకి ఏదో అనుకుంటున్నాం. రంగుల ప్రపంచంలోంచి బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వాస్తవానికి దగ్గరగా భగవంతుడికి నచ్చిన విధంగా
శరీరాన్ని డెవలప్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ గుడ్ ఎంసీ మీ ప్రాబ్లం. మీకు ఏదన్నా సందేహాలు